హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్లష్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ వచ్చేసి మీ అందరికి తెలిసే ఉండొచ్చు, అతను గోల్డ్ మ్యాన్ అంటారు. తనే చిన్న దర్గా పైల్వాన్. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? సో చిన్న దర్గా పైల్వాన్ అని చెప్పేసి అసలు ఆ నేమ్ ఎలా వచ్చింది? మీరు ఫస్ట్ నుంచి గోల్డ్ వేసుకునే వాళ్ళ చిన్నప్పటి నుంచి? అసలు చిన్నప్పుడు చేస్తాను అంటే కొద్దిగా అప్పుడు తక్కువ ఉండి ఇప్పుడు ఎక్కువైంది అంతే. అంటే చిన్నప్పటి నుంచి అదొక ఫ్యాషన్ లాగా వేసుకున్నారా లేదంటే ఎలా సార్? ఇది ఫ్యాషన్ లాగానే అంటే తెలంగాణలో అంటే ఫ్యాషనే కదా. ఓకే. మ్యారేజ్ ఏమన్నా ఎప్పుడు రెగ్యులర్ గా ఇయ్యను, ఫంక్షన్లు మ్యారేజ్ ఉంటేనే ఇస్తాను. ఓకే. ప్రెసెంట్ అయితే ఇప్పుడు హైదరాబాద్ లో టాప్ 10 లో ఉన్నారని చెప్పేసి ఒక టాక్ వచ్చింది గోల్డ్ మ్యాన్ గా. ఇలా ఎంతవరకు నిజం అంటారు ఇది? కరెక్టే. అది ఫస్ట్ నేనే లావ్ చేసినప్పుడు, దాని తర్వాత నన్ను చూసి చాలా మంది చేయించుకోరు. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తుండేవారు సార్ అప్పట్లో? అమ్మ నాన్న హౌస్ వైఫ్, మా ఫాదర్ ఏమో ఆర్టీ డ్రైవర్ ఉండే. ఓకే. ఇంకా స్పోర్ట్స్ కుర్చీలు కొట్లాడిపిస్తుండే. దంగలు ఉంటారు కదా, అట్లా కుర్చీలు ఒక 20 తాలింపులు ఉన్నాయి మాకు హైదరాబాద్ లో. సో చిన్నప్పటి నుంచే కొంచెం బాగా రిచ్ పర్సన్స్ అంటారు మీరు. అంటే ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు జిమ్లు ఎట్లుంటాయి అట్లా తాలింప్స్ అంటారు. కుర్చీ పైల్వాన్ తాలింపు. సో మీ నాన్న ఇట్లా పైల్వాన్ అనేది కుర్చీ తోటి పేరు వస్తుంది పైల్వాన్. ఇదేనే వచ్చిన పేరు కాదు, కుర్చీలు కొట్లాడితే పైల్వాన్ అంటారు. పైల్వాన్. సో మీరు ఇట్లా దందాలు వేస్తూ ఉండడం వల్ల సో ఏమన్నా ఆల్రెడీ మీ మీద కూడా కొన్ని కేసులు పడ్డాయని చెప్పేసి తెలిసింది. అన్ని క్లోజ్ అయినాయి. అంటే నార్మల్ గా మీరు ఇలా దందాలు వేస్తుంటే మీకు పిల్లలు ఉన్నారు కదా, సో పిల్లలకి దందాలని ఉండేది. ఏదైనా ఎవరైనా కబ్జం ఉంటే ఏదైనా ఉంటే పిలిపించి మాట్లాడడం. దందాలు అంటే చాలా మంది తెలియదు. ఇప్పుడు ప్రెసెంట్ మీ పిల్లలు ఏం చేస్తున్నారు సార్? మరి పిల్లలు ముగ్గురు చదువు కంప్లీట్, డబుల్ పీజీ అంత చదువు ముగ్గురు కంప్లీట్ అయిపోయింది. ముగ్గురు మ్యారేజ్ అయిపోయింది. ఒక ఆమె ఆస్ట్రేలియాలో ఉంటది. ఓకే. బాబు ఉన్నాడని తెలుసా? మరి బాబు ఏం చేస్తున్నారు? ఎంతమంది బయటకు వెళ్ళింది. తను ఏం చేస్తారు? తను స్టడీ అయిపోయింది. మ్యారేజ్ చేసే ఉద్దేశం ఉందా ఇప్పుడు? మ్యారేజ్ ఇయర్ చేయాలి. ఓకే. సో మీకు ఎక్కువగా పిల్లలతో బాగా కన్వర్జేషన్ బాగుంటుందంట. సో చిన్న పిల్లలతో బాగా మీ మనవరాళ్ళు మంచిగా ఆడుకుంటారు. బయట ఒక టాక్ సార్ నార్మల్ గా మీ గురించి. సో ఏంటంటే ఈయన దందాలు చేస్తుంటారు, పైకేమో మంచి మనసులాగా మాట్లాడుతుంటారు, లోపలికి మాత్రం ఈ కుతంత్రాలు జరుగుతుంటాయి అని చెప్పేసి అంటుంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? కుతంత్రాలు అని ఏముండదు అన్న, కుతంత్రాలు అది అని ఉండదు. దందాలు అంటే అదే చెప్పినా కదా ఇంతమోలు, ఎవరైనా కబ్జా ఉండడము. అది నా దగ్గరకు వస్తే నిన్న ఒక కేసు అయింది. ఒక 1,00,000 రూపాయలు తీసుకొని దూలిపెట్లు ఉంటారు వాళ్ళు. విపరీతంగా వాళ్ళు 5-6 సంవత్సరాలు లాక్డౌన్ నుంచి సతాంశుడు. నిన్న పిలిపించి మాట్లాడి ఆ అమౌంట్ ఇప్పించి క్లోజ్ చేసి కంప్లైంట్ ఇచ్చి వింటలేడు. 5-6 సంవత్సరాలు సతాంశున్నారు పాపం. నిన్న పిలిపించి వార్నింగ్ ఇచ్చి వాళ్ళ ఖైదాలు, వాళ్ళ పట్ట ఖైదాలు ఉన్నాయి వాళ్ళది, గిరిపెట్టి 1,00,000 రూపాయలు తెచ్చు. 1,00,000కు 3 లక్షలు ఇంట్రెస్ట్ చేసి అందరూ పిలిపించి నిన్న ఖైదాలు ఇప్పించి. అంటే కొన్ని కేసెస్ వస్తుంటాయి అనమాట. ఎవరితోటి 5-6 సంవత్సరాల నుంచి కాని పని ఒక గంటలో చేసిన. సూపర్ సార్. అంటే ఎలా భయపెడతారా లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము, సిపి లెవెల్ లో మాట్లాడిపించి అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చి ఆడ కూర్చోబెట్టారు. వాళ్ళు పోలీసు వాళ్ళు అన్నారు మీరు బయట సివిల్ మ్యాటర్ గా ఇది ఎవరైనా పెద్ద మనిషి ఉంటే బయట మాట్లాడుకోరని నా దగ్గరకు వచ్చి మాట్లాడి క్లోజ్ చేసిన. అట్లా విపరీతం కేసులు వస్తుంటాయి. ఇంట్లో ఫ్యామిలీ కొట్లాడడం అట్లా వస్తే పిలిపియడం, బెదిరియము. తల్లిదండ్రులు కొట్టేటోళ్ళు కొంతమంది ఉంటారు, అన్నదమ్ములు కొట్లాడుకునేది ఉంటాయి, భార్య భర్తలు కొట్లాడుకుంటారు. అసలు వస్తే పిలిపించి కొద్దిగా వార్నింగ్ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ టైం అది జరగదు. మీ మీద ఏమైనా మర్డర్ కేసు ఏమైనా ఉన్నాయా సార్? మరి ఉండేవాటికే కదా పేర్లు వస్తాయి. అప్పుడు 20 years కింద అంతా. ఇప్పుడు ఏం కాదు. మీకు అన్నదమ్ములు ఉన్నారా సార్? ఉన్నాడు, ఒక బ్రదర్ ఉన్నాడు. తను ఏం చేస్తుంటాడు? కళ్ళు దుకాణం. ఓకే. సో ఈ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత మీకు ఎప్పుడైనా కానీ ఈగో, యాటిట్యూడ్ పెరగడం ఇవన్నీ ఏమైనా ఉన్నాయా సార్? మరి మీకు అవి లేనది కదా ఇంటర్వ్యూ ఇస్తున్నా. అవి ఉంటే అంటే ఫస్ట్ రానికి అయితే భయపడతారు చాలా మంది. వచ్చిన తర్వాత నాతో మాట్లాడినాక ఫ్రీ అవుతుంది. మనకు ఈగో అవన్నీ ఉంటే మనం ఎదగలేం, కష్టం. ఎప్పుడైతే మనం ఎదుగుకుంటా ఉంటే అవి తగ్గించుకుంటేనే నువ్వు ముందుకు మంచిగా ఉండగలుగుతాం. సో ప్రజల్లో మీకు ఇంత పలుకుబడి ఉంది, మంచిగా ఉంది, రాజకీయాల్లోకి ఏమైనా దిగుతున్నారా సార్? మరి రాజకీయాలు కదా, ఎమ్మెల్యే చూద్దాం, ఏదైనా ఛాన్స్ వస్తే పోటీ చేస్తాం. ఇంకా 4 years ఉంది కదా, వస్తే కంపల్సరీ చేద్దాం. ఓకే. టీడీపీకి లేదంటే వైఎస్ఆర్సీపీ? టీఆర్ఎస్ లోనే ఉన్నా ఫస్ట్ నుంచి, ఎల్లకెళ్ళైనా సరే. సరే ఇక్కడ సీట్ ఏదైనా ఇచ్చేది ఉంటే ఇట్లా ట్రై చేద్దాం సార్. ఓకే సార్. ఒకవేళ మీరు ఎమ్మెల్యే గెలిస్తే కనుక ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలకు మంచిగా ఇప్పుడు గెలవమూలే చేస్తాం, ఇంత దునియా చేస్తాం, చాలా చేస్తాం. ఏల్పా అంటే ఏదైనా కబ్జాలు ఉంటే ఏమైనా ఉంటే అవన్నీ చాలా విపరీతంగా వస్తుంటాయి. హైదరాబాద్ లో ఓవల్ చేయని పని మనం చేసేవాటిని మన దగ్గరికి ఇన్ని కేసెస్ వస్తాయి. అవి పోలీసు వాళ్ళే చెప్తారు, మీరు
బయట కూర్చొని మాట్లాడుకుని నిన్న బి అదే కేసు అయింది చెప్పినా కదా. సార్ మీ టోటల్ బాడీ మీద ఉన్న గోల్డ్ ఎంత ఉంటుందా సార్? 2 kg ఉంటుంది. 2 kgs అంటున్నారు, ఇంకా ఇంట్లో ఎన్ని కేజెస్ ఉంటుంది ఇంకా? ఇంట్లో అందరికి పిల్లలకంతా 1 kg చేయించిన మ్యారేజ్ లకు. ఓకే, ఆల్రెడీ కొన్ని హోమ్ టూర్ కూడా చేశారు, అందులో కూడా అక్కడక్కడ కొన్ని ప్లేస్ లో గోల్డ్ తో తయారు చేసినవి కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు. గోల్డ్ తోటి ప్రతి జాల గోల్డ్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఎప్పుడు తీసుకున్నారు సార్ ఈ గోల్డ్ అంతా? రీసెంట్ గా అయితే ఒక 80,000 ఉంది ఒక తులం వచ్చేసి. ఇంతకు ముందు తీసుకున్న గోల్డ్ అయినా రేట్ ఎంత ఉన్నది చూడను. ఇప్పుడు ఆర్డర్ ఇంకోటి ఇచ్చిన చేయను అంటే ఇది కొద్దిగా అదే గోల్డ్ షాప్ అయింది అన్నారు 50 రకాలు. ఓకే, కొద్దిగా ఇది ఊడిపోతున్నాయి అన్నమాట. ఇవి ఊడిపోతున్నందుకు వేరే దాంట్లో చూడొచ్చా సార్ రియల్ అంటే గోల్డ్ అంటే లేదా ఏంటి అనేది? బేసిక్ గా మా ఆడవాళ్ళకంటే చాలా పిచ్చి గోల్డ్ అంటే. బేసిక్ గా నార్మల్ గా చాలా మంది నేను చూసా ఇంకా గోల్డ్ మ్యాన్ అని కొంతమంది ఉన్నారు. సో మిమ్మల్ని చూసి వాళ్ళు ఇదంతా ఫ్యాషన్ గా తయారు చేసుకున్నారు అంటారా? ఫస్ట్ మీరే స్టార్ట్ చేశారు ఈ గోల్డ్? మై గాడ్, ఏ బాబు సార్ మాకు కూడా ఏమైనా చేపిస్తారా? గ్రేట్ సార్. ఇవన్నీ ఎక్కడ డిజైన్ చేపిస్తారు సార్ మీరు? ఆన్లైన్ చూసి ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది. ఆన్లైన్ మొత్తం. ఓకే, ఎన్ని తులాలు ఉంటాయి సార్ ఒక చైన్? 50. ఇప్పుడు మీరు మాకు ఇచ్చింది 50. ఓ మై గాడ్. సార్ మీకు ఎప్పుడు కూడా భయం అనిపించలేదు ఇంత గోల్డ్ ఉంది మరి ఎప్పుడైనా కానీ ఇంటికి వస్తే ఎందుకంటే ఐ మీన్ భయం ఏముంటది, మా దగ్గర కోరుస్తారు భయం ఉంటుంది. అంటే చెప్పలేం కదా సార్, మనకు మించి ఏమైనా తోపులు ఉంటారేమో అని. ఉన్నప్పుడు చూసుకోవచ్చు కదా, వచ్చినప్పుడు పెద్ద విషయం ఏముండదు. మీరు వంట కూడా బాగా చేస్తారని చెప్పేసి విన్నాను సార్. ఒక ఇంటర్వ్యూలో రావాలి కానీ ఇంటర్వ్యూ ఇలా వంట చేయించి బాగా చాలా టేస్ట్ ఉందంట. అవును, అదే వంట కూడా బాగా వాటర్ లేకుండా చికెన్ ఉండడము. ఓకే, వాటర్ లేకుండా ఉండడం. వంట చేస్తారు సార్ ఎప్పుడన్నా? చేస్తుంటారు ఇంట్లో? చేస్తాను ఎప్పుడన్నా, ఇష్టం నాకు. ఓకే, మన చికెన్ చేసిన కదా. అవునా, గ్రేట్ సార్. మీరు అంటే బేసిక్ గా ఇంత వర్క్ చూసుకుంటూ కూడా ఇంకా ఇంట్లో కుకింగ్ చేయడం అంటే గ్రేట్. అంతే కదా, ఉన్నది హ్యాపీగా ఉంటాము. ఎంత బిజీ ఉంటుంది ఇంటికి రాగా కొంచెం కూల్ అయిపోతాం. మీ వైఫ్ ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, తను ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేయలేదు? రారా? చాలా మంది అడిగారు, అస్సలు రాదు. ఓకే, కనీసం మాకు ఫోటో చూపించచ్చు కదా సార్ మరి మీ వైఫ్ ని? ఫోటో ఉంది కదా, వాళ్ళు వస్తేనేమో మంచిగా ఉంటుంది, వాళ్ళు రాలేరు కదా. అవును, నాకు ఒక ఎయిమ్ సార్, మీ పక్కన వైఫ్ ను ఇలా కూర్చోబెట్టి తనని కూడా ఇంటర్వ్యూ చేయాలి అని. ఒక 2 minutes మాకోసం ఏమైనా వస్తే చేద్దామా సార్? వస్తే పర్వాలేదు, రారు వాళ్ళు. మన్మడు వాళ్ళు వస్తారు, కావాలండి పిల్లలు వాళ్ళు వస్తారు. ఓకే, ఒకసారి మీ మనవరాలు చూపిస్తారు సార్ మాకు. అవమ్మా నితీష, వాళ్ళని కిందకి పంపిద్దరిని. మనవరాలతో బాగా ఆడుతూ ఉంటారు కదా సార్ మీరు? ఫ్రీగా నన్ను వదలరు. నైట్ కూడా 12 గంటలకు ఐస్ క్రీమ్ తినిపి అంటారు. రోడ్ మీద పోతే కీకలో పెడతాం. ఇక్కడే ఉంటారు సార్ మీ పాప వాళ్ళు కూడా? ఇక్కడే ఉంటారు, ఎప్పుడైనా వస్తారు. వాళ్ళకి పైన కట్టించిన రూమ్లు, వాళ్ళకి అందరికి సపరేట్ కట్టిన, పిల్లలకు కింద మా ఉండడానికి. ఓకే సార్, ఈ ఇల్లు ఎప్పుడు కట్టించారు? ఇల్లు 30 ఏళ్ళు అయింది. 38 మంది రినోవేషన్ మొత్తం చేయించిన మళ్ళీ. ఓకే, తీసుకొని మొత్తం టోటల్ గా అంతా తీసేసి, పాత డిజైన్ ఉండే అంతా తీసేసి కొత్త చేయించాం. ఓకే, ఇది ఒకటేనా సార్? ఇంకొకటి ఏమైనా ఇల్లు ఉందా? పైన మొత్తం పెయింట్ హౌస్ ఆఫీస్. ఓకే, అంతేనా? అంటే ఇంకేమైనా వేరే చోట ఏమైనా ఉన్నాయా? కిషనాలు ఉన్నాయి. ఓకే, ఇంట్లో మస్తు అల్లరి ఉండేటట్టుంది కదా మొత్తం. సార్ చూడడానికి ఇంత స్మార్ట్ గా మంచిగా ఉన్నారు అసలు. సో మిమ్మల్ని చూస్తే ఈ దమ్దాలు చేస్తారని చెప్పేసి అనిపించట్లేదు నాకైతే. అంటే ఎంత కూల్ గా ఉన్నారు కదా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్ అసలు? అది రూట్ వేరు, ఇది వేరు. ఇంటర్వ్యూలలో కూల్ లేకపోతే కొట్టుకుంటూ ఉండలేము కదా ఇంటర్వ్యూలో. అంటే కొంతమంది ఫేస్ వాల్యూ చూడగానే కొంచెం భయం అనిపిస్తుంటది. మిమ్మల్ని చూస్తే మాకు అట్లా అనిపించట్లేదు, చాలా కూల్ గా మంచిగా మాట్లాడుతున్నారు. సాఫ్ట్ గా ఉంటాము, చేసేటి ఆడు ఉంటాయి. చూడడానికి సాఫ్ట్ గానే ఉంటారు. ఇప్పుడు వచ్చినప్పుడు ఎట్లుండే మీరు? నేను వచ్చిన ఫస్ట్ స్టార్టింగ్ ఎవరు అనుకోరు, నేను పబ్లిక్ లో పోయినాం అనుకో, అంటే సింపుల్ గానే ఉండప్పుడు ఏదైనా పని ఉంటే కమ్ కమ్ అదే నిచ్చోలో చెప్తాను ఒకటి, కాఫీ తాదాము మనం. హాయ్ హాయ్ అంటే చెప్పు. హాయ్, ఏం పేరు? హాయ్ చెప్పు. ఏం పేరు? ఆద్య. ఆద్య, ఒకసారి నా దగ్గరకు వస్తావా? చాక్లెట్ ఇస్తా. చాక్లెట్ ఇస్తా, చాక్లెట్ ఇస్తా, చాక్లెట్ ఇస్తా, చాక్లెట్ ఇస్తా. తాతయ్యతో బాగా ఆడతావా? తన్విష్కం ముచ్చట్లు బాగా పెడతావు తాతయ్యతో? ఏం ముచ్చట్లు పెడతావు? ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను. అన్నయ్య ఉన్నాడా నీకు? అన్నయ్య
ఉన్నాడా? ఏం చేస్తుంటాడు అన్నయ్య? స్కూల్కి వెళ్తుండా? ఎన్నో క్లాస్ ఇప్పుడు అన్నయ్య? భీము తమ్ముడు. సరే నీతో కటిఫ్ మరి, ఓకేనా? నేను తాతయ్యతో మాట్లాడేస్తా, నీతో మాట్లాడినాక. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు మీరు ఇంక ఇదే నడుస్తుందా సార్, ఇక దందాలు లేదంటే ఇంక ఇలానేనా? అదే కంపల్సరీ దందాలు, దందాలు సెటిల్మెంట్. అదే సెటిల్మెంట్. సార్ ప్రెసెంట్ అయితే మీ బాబు ఏం చేస్తున్నాడు? జాబ్ చేస్తున్నాడా లేదంటే? జాబ్ అయిపోయింది. జాబ్ ఏం లేదు, జాబ్ ఏం లేదు, చదువు కంప్లీట్ అయిపోయింది. సార్ ఇప్పుడున్న ఈ పరిపాలనలో, రాజకీయంలో కేసీఆర్ పరిపాలన బాగుందా లేదంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? కేసీఆర్ పాలననే బాగుంది. అతని పాలనే బాగుంది. ఎందుకంటే రైతు బంధు ఆగిపోయింది, అవును. చాలా పబ్లిక్ వచ్చేటి పింఛన్లు కొన్ని అవి ఆగిపోయినాయి బాగా. ఓకే, పింఛన్ కూడా ఆగిపోయింది. ఫస్టే బాగుండే, మరి అది బీఆర్ఎస్ పెట్టి టీఆర్ఎస్ ఉంటేనే బాగుంటది. ఆ బీఆర్ఎస్ పెట్టినందుకే ఒక 50% పడిపోయింది పార్టీ. ఓకే, అది ఒకటి చేంజ్ చేస్తే బాగుంటది. చాలా ఇంటర్వ్యూలు చెప్పిన ఇంతకుముందు. సార్ మీకు ఈ పాలిటిక్స్ లో ఎవరంటే ఎక్కువ ఇష్టం సార్? కేసీఆర్ అంతే. కేసీఆర్ అందులోనే ఉన్నా కదా, 2001 లో జాయిన్ అయినప్పుడు. ఓకే, 2001 లో తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చి ఫైట్ చేయడము, రాయల్ రోకో బాగా పిలిపించినప్పుడు ధర్నాలు చేయడం, ఎప్పుడు టీఆర్ఎస్ భవన్ లోనే ఉంటుండే బాగా. ఓకే, సో ఈ మన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మనకి ఫ్రీ బస్ ను కూడా పెట్టారు, దాని వల్ల మనకు ప్లస్ మైనస్ సార్? మరి లేడీస్ కి అయితే మంచిదే కదా, అంటే ప్లస్ లేడీస్ కే, కానీ ఎక్కడ చూసినా గొడవలే జరుగుతున్నాయి. గొడవలు జరుగుతాడు, ఎన్నో ఒక జరుగుతాయి, కానీ మాక్సిమం అయితే మంచిదే. అది ఫ్రీ బస్ అనేది ఇంట్లో ఉంటలేదు, లేడీస్ బయటనే తిరుగుతారు. బయట తిరుగుతున్నారు, కానీ ఆటో వాళ్ళకి జెంట్స్ పోయి ఉండే మన పని ఉంటే ఇప్పుడు లేడీస్ పంపిస్తారు ఊర్లో పోయి, ఏమైనా పని చేసుకొని రండి. ఓకే, ఫ్రీ కదా లేడీస్. అట్లా ఏదైనా ఊర్లో పోంటే ఏదైనా పొలాలు ఉంటాయి కదా ఊర్లో, ఇక లేడీస్ పోతారు, జెంట్స్ ఇంట్లో కూర్చుంటారు. రివర్స్ అయింది. సో ఇప్పటి నుంచి అంత జంబల పంబలాగా మారిపోయింది అంటారు. రివర్స్ అయింది. అంటే జెంట్స్ పనులు లేడీస్ చేస్తారు బయటకు వెళ్ళి. ఫ్రీ కదా బస్, ఊర్లో పోటీ ఎక్కడ పోవాలి ఫ్రీ. సరే మిమ్మల్ని తీసుకొని ఇన్స్పైర్ గా మీ బాబు కూడా ఇలానే, ఐ మీన్ గోల్డ్ మ్యాన్ లాగా తయారవుతారంటారా? ఇంటర్వ్యూలే రాలేదు, ఇంటర్వ్యూస్ కాదు, నార్మల్ గా ఇలా గోల్డ్ మ్యాన్ లాగా ఎప్పుడన్నా ఒక ఫంక్షన్ ఏమైనా ఉంటేనే ఎప్పుడైనా వేసుకుంటాడు. చేయించిన కడెం చేయించిన. ఓకే, తనకు కూడా మ్యారేజ్ ఉన్నప్పుడు ఫంక్షన్ ఉన్నప్పుడు ఇస్తాం. సార్ ఎంతవరకు అసలు మీరు ఎన్ని సెటిల్మెంట్లు చేశారు సార్? 1000 ఉంటాయి, 1000 మీద ఉంటుంది సెటిల్మెంట్. అంటే ఇదే చెప్తున్నా కదా, ఏదైనా స్థలాలది కబ్జా ఉన్నవి, ఏదైనా ఎవరైనా పైసలు తీసుకొని ఇవ్వకపోవడము. నిన్న చెప్పిన దూలిపేటలో చిన్న చిన్న అట్లా వస్తాయి కొన్ని, వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడ్డారు. అన్న 5 సంవత్సరాల ఇట్లా శతాంశం విపరీతంగా 1 లక్షలు తీసుకొని 3 లక్షలు ఇంట్రెస్ట్ అడుగుతుండు. అంటే వాళ్ళు బట్లాడక నేనే రిస్క్ తీసుకొని అక్కడ లోకల్ పిఎస్ లో కంప్లైంట్ ఇప్పించి వాడిని అడిగి పిలిపించినాం. పిలిపించి వచ్చి మాట్లాడుకో నిన్న క్లోజ్ చేసినాం. అంబర్పేట శంకరన్నతో కూడా బాగా క్లోజ్ చాలా క్లోజ్ ఉంటారు, చూసా నేను. ఏడన్నా ఇంకా ఫంక్షన్ లో చాలాసేపు కూర్చుంటాం మేము. ఓకే, తర్వాత మన లాల్పేట లల్లు రాజు, సో తను కూడా చాలా ఫ్రెండ్లీగా అందరితో బాగా కలిసిపోతుంటారు. అంత ఇప్పుడు మొత్తం సిటీలో ఉన్న వాళ్ళంతా ఫంక్షన్లలో కలుస్తుంటాము, అంత హ్యాపీగా కూర్చుంటాము, డాన్సులు అవి ఇవి. మీరు కూడా మస్తు పార్టీ ఎంజాయ్ చేస్తారు ఒక్కోసారి 3-4 అవుతుంది. ఓకే, సో గట్టిగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. ఉన్నామేమో, గోవాకి వెళ్ళినా నేను 2 days కింద. గోవాకి వెళ్ళి 1 వారం రోజులు ఉండేసి వచ్చాను. గోవాకి వెళ్ళారా? చూడండి సార్ వాళ్ళు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు. చూడడానికి మనం ఎప్పుడు ఉండడానికి రాలేము, ఉన్న రోజులు హ్యాపీనెస్ ఉండాలి. మనం ఏం చూడని అని చూసి రావాలి, హ్యాపీగా తిరగాలి, అందరికీ అదే పని చేయాలి. మనిషి ప్రశాంతంగా ఉంటే అన్ని చేయొచ్చు అంట. టెన్షన్ పెట్టుకుంటే పొద్దంతా టెన్షన్ ఉంటుంది. సార్ ఫ్రీ బస్ వల్ల లేడీస్ కి మీరు ప్లస్ అంటున్నారు కదా, కానీ ఆటో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అది ఆటోలకు కొద్దిగా బాధనే, అది చాలా మైనస్ అయింది. పొట్టకూటి కోసం అని చెప్పి పెట్టుకుంటే ఇలా మా కడుపు మీద కొట్టేశారని చెప్పేసి అంటున్నారు. మర్చిపోతారు, రాదు పికప్ అవుతుంది ప్రతి ఒక్కదానికి కొన్ని రోజులు అట్లా ఉంటది, తర్వాత పికప్. అలాగే హైడ్రా మీద కూడా మొన్న జరిగింది కదా సార్, మరి ఇప్పుడు మరి అంతకు ముందు కొన్నప్పుడు మరి అప్పుడు తెలుసుకోలేకుండా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆపేసి కానీ సులువుగా నడుస్తుంది. లాస్ట్ లేకుండా జర సులువు చేసి మర్చిపోయారు ఇప్పుడు ప్రజలు. హైడ్రా మంచిది, అది ఫ్యూచర్ కు వాటర్ లేకుండా హైడ్రా అంటే చాలా మంది తెలియదు. అది ఏంటంటే మన తరతరాలు ఎప్పుడు వాటర్ చెరువు ఉంటే బోర్లు ఎండకవు, ఎప్పుడు వాటర్ అనేది నిలుపు పెడుతుంది. ఆ హైడ్రా అంటే చెరువుల జాగాల చుట్టుముట్టు కట్టినాయి అవి తీసి, కానీ కొద్దిగా చెప్పి ఏదైనా ఇక్కడ వేరే సైడ్ చూపెట్టి చేసి ఉండే. ఒక్కొక్కరు కోట్ల రూపాయలు పెట్టి కట్టారు కదా, వాళ్ళు బిల్డర్లు అమ్మేసి వెళ్ళిపోయారు. కొన్ని రోజులు పడిచాను 3 కోట్లు 2 కోట్ల కొన్నారు విల్లాస్, అన్ని కులోటేషన్ లైన్. సార్ ఇప్పుడు మరి ఏమైనా గవర్నమెంట్ తరఫున వాళ్ళకి సహాయం అందిస్తున్నారా? సహాయం ఏం చేయలేరు కదా, ఏమి అందలేదు. ఇప్పుడు అంతా లాస్ అయ్యి ప్రజలు లాసే మరి ఇంకేం
లాసే కదా. అయ్యో మరి ఎట్లా సార్, మరి మేము ఇన్ని కోట్లు పెట్టి కొన్నాం కదా అని అందరిది బాధపడుతుంటారు కదా ప్రతి ఒక్కరు. కొనేటప్పుడు కొద్దిగా చూసుకోవాలండి, ఉమ్, చూసుకొని కొంటే బెస్ట్. హైదరాబాద్లో ఎందుకంటే చెరువు జాగాల కొన్ని ఏంటంటే ప్లాటింగ్ చేసేసి చెరువులు మూసేసి ఉమ్, మొత్తం విల్లాస్ కట్టేసేసి సేల్ చేసి ఓకే అందరు తెలుసు, ఎంఆర్ఓకి తెలుసు, మీ స్థాయిలోకి అందరు తెలుసు, పైసలు తినబెట్టి అది చేసిరు. ఆడ ఓకే. కట్టొద్దని ఉంటుంది ఆల్రెడీ, అయినా వీళ్ళు నెగ్లెక్ట్ చేసి తినబెట్టేసేసి నైట్ లేవట్టేసి కొన్నోళ్ళకి పడిచాను పాపం. అయ్యో వాడు కట్టుకొని పైసలు బిల్డర్ పైసలు తీసుకొని వెళ్ళిపోతాడు. అవును, కానీ ఇప్పుడు కొన్నోళ్ళంతా నష్టపోయారు, చాలా మంది లోన్లు పెట్టి నష్టపోయారు కొన్నారు పాపం. చాలా మంది. ఇప్పుడు ఆ లోన్ అయితే కంప్లీట్ కట్టాలి. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ ఇంకా చేస్తున్నారు సార్ ఇందులో? రియల్ ఎస్టేట్ ఎప్పుడు చేసేది కదా. సార్ రియల్ Real ఎస్టేట్ estate వల్ల లాభాలు ఉన్నాయంటారా నష్టాలు ఉన్నాయంటారా ఎక్కువ? చాలా లాభాలు ఉన్నాయి. నీ దగ్గర లాభాలు. ఏమైనా ఉంటే పైసలు ఉంటే ఒక ₹1,00,000 ఉంటే అక్కడ పెట్టి కొనేసి వదిలేసేయండి, ఉమ్, దానికి 5 లక్షలు వస్తాయి. డబ్బులు ఉంటే వేరేలకు ఇవ్వకూడదు, ఇంట్రెస్ట్ ఇవ్వద్దు, స్థలం కొని వదిలేసేయండి, చాలా బెటర్ కదా సార్ అదే. బెస్ట్. కానీ ఈ ఇప్పుడు మధ్య స్థలంలో మోసపోయిన వాళ్ళు ఎవ్వరు లేరు. అవును స్థలం కొనేటప్పుడు న్యాయసంతో ఒకసారి అడిగి కొనండి, ఎక్కడ Okay. కొనాలి ఎందుకు చెప్తాను. అవును ఎక్కడ అంటే దాన్ని పికప్ అయ్యేటి కొన్ని ఏరియాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇస్పాట్ల కొను నీకు సాయంత్రం వరకు 50,000 ఎక్కువ వస్తాయి, అవునా? అట్లా ఉంటాయి. ఇప్పుడు Okay. ₹1,00,000 పెట్టుకున్నాం అనుకో, ఉమ్, మనం ఒక 5-6 నెలలకు అమ్మితే 50 లక్షలు ఎక్కువ రావచ్చు. అట్లా ఉంటుంది. 1 year 2 year అంటే కోటికి వస్తాయి. దీనికి మించింది ఏం లేదు, రియల్ ఎస్టేట్ మించింది ఏం లేదు. ఓకే. ఆ రియల్ ఎస్టేట్ ఏరియాలో చాలా ఇప్పుడు బెటర్. గజము 50,000 నడుస్తుంది, ఉమ్, మనం 35 లాగా అట్లా కొనాలి. ఓకే కొంచెం తగ్గించి కొంటే మనకు బెనిఫిట్ ఎంబడే. ఓకే సూపర్ సార్. రియల్ ఎస్టేట్ చాలా బాగుంటుంది. అందుకే Okay. చాలా మంది తెలియదు ఏంటంటే ఇంట్రెస్ట్ లకు ఇచ్చుకొని చాలా బాధలు పడతారు. అవును ఆ ఇంట్రెస్ట్ పైసలు నిలబడది అది కాదు. అవును సార్. ఎక్కడైనా 50,000 ఉన్నా 1,00,000 ఉన్నా దూరం పోయి కొని ఊర్లో పండు కొనేసి వదిలేసేయాలి, అది ఆటోమేటిక్ సార్ పెరుగుతుంది. మాకు కూడా ఒకతను 2 lakhs ఇవ్వాలి సార్, సతాయిస్తున్నాడు. ఇప్పటికి 4 years అవుతుంది. అసలు ఉంటే తేండి నేను పిలిపిస్తాను, ఆ లోకల్లో పిఎం కంప్లీట్ ఇచ్చి అంటే సెటిల్మెంట్ కి మీరు ఏమైనా పైసలు తీసుకుంటారు సార్ మరి, నేనేం లేదంటే తీసుకుంటా. ఫ్రీగానే చేస్తారా? ఫ్రీగా అంటే ఉన్నోళ్ళ దగ్గర తీసుకుంటాము, ఉమ్. గరీబోళ్ళు ఏదన్నా మీ అసంటి వాళ్ళ దగ్గర తీసుకోండి. థ్యాంక్ యూ సార్. రిచ్ గా కొద్దిగా ఉన్నోళ్ళు ₹1,00,00,000 ₹5,00,00,000 ఇచ్చే ఉంటే అందులో తీసుకో, పర్సంటేజ్ ఉంటుంది. ఓకే, కొంచెం పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇటువంటి తీసుకో. వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తారు బాగా. నిజంగా సార్ మాకు చాలా డేస్ అవుతుంది తను ఇవ్వక, చాలా సతాయిస్తున్నాడు అసలు మమ్మల్ని. మేబీ ఇప్పుడు ఏమైనా కాల్ చేసి నాకు- మీరు ఒక కాల్ మాట్లాడతారా సార్ అలా? మాట్లాడుతాను. హలో హలో, నేనండి శిల్పారెడ్డిని, గుర్తుపట్టారా? చెప్పండి చెప్పండి. మరి పేమెంట్ ఎప్పుడు ఇస్తారండి? మరి ఎప్పటి నుంచో కాల్ చేస్తున్నా, రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఎలా చెప్పండి? ఇస్తానండి, నాకు కొంచెం ప్రాబ్లమ్స్ లో ఉన్నా, ఇవ్వనని అనట్లేను కదా నేను. ఎప్పుడండి? 4 years నుంచి ఇట్లానే అంటున్నారు తెలుసా. పెద్ద అమౌంట్ కదండి, కొంచెం టైం పడుతుంది, మీరే కొంచెం చూసి. అవునా? సరే సరే సరే, ఒక్క నిమిషం అట్నే లైన్ లో ఉండండి. హలో, హలో నేను దర్గా చిన్న గౌడ్ మాట్లాడుతున్నా. అన్న అన్న గుర్తుపడతావా? గుర్తుపడినా నాన్న, చెప్పండి అన్న. ఏమైంది, డబ్బు పైసలు తీసుకొని ఇస్తలేవంట? నా ఇస్తా అన్న, కొంచెం ప్రాబ్లమ్స్ లో ఇస్తా కదా మా వాళ్ళని పంపిస్తాను, నువ్వు ఏడుంటావు చెప్పు. కుకట్పల్లి అన్న. కుక్కడపల్లి ఆ అడ్రస్ లొకేషన్ పెట్టు, మా వాళ్ళని పంపిస్తాను నేను. నాకు అన్న, ఇస్తా. 4-5 రోజులు ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఇచ్చేస్తా అన్న, ఇచ్చేస్తా. చాలా టైం అయింది కదా, నువ్వు అవన్నీ వద్దు, నేను పంపిస్తున్నా, డబ్బులు ఇచ్చేసి 2 రోజుల 2-3 రోజులు ఇచ్చేసి సరేనా? అన్న ఒక నెల రోజులు టైం పడుతుంది. నెల కాదు 4-5 రోజులు ఇచ్చేసేయాలి, లేకపోతే మా వాళ్ళు వస్తారు నీ దగ్గరికి. ఏం చెప్తున్నా అన్న అన్న మీరు ఇవ్వకపోతే మళ్ళీ నాకు చెప్పండి నేను. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. నిజంగానే మీరు ఇంత సడన్ గా అసలు 2-3 ఎప్పుడో 4 years నుంచి అడుగుతున్నా, తను సరే, ఇప్పుడు ఇలా. ఇవ్వకపోతే మా వాళ్ళని పంపిస్తా, ఓకే ఏం ప్రాబ్లం లేదు. లేకపోతే లోకల్ అడగా కంప్లీట్ ఇచ్చి పిలిపించేస్తాం, అది చేస్తాం. ఓకే, అంటే నిజం చెప్పాలంటే మీరు ఇంత ఈజీగా సెటిల్మెంట్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మేబీ అన్నీ టైం అట్లనే పడుతుందేమో ఉంటాయి అనుకున్నా. కేసులని. ఉట్టిని మంచిగా చెప్తే తినరు కదా, అవును అయ్యా అమ్మ అంటే ఎవ్వరు వినరు. అవును సార్. అట్లా పట్టుకొచ్చి కూర్చోడితేనే తెలుస్తుంది, అది ఎట్లా చేయాలనేది నాకు తెలుసు. అది అందరికి రాదు, ఆ భయం ఉండాలి, అది అన్నీ ఉంటేనే మనం వసూలు చేయగలుగుతాం పైసలు. థ్యాంక్ యూ చాలా సార్. మంది దగ్గర తీసుకొని ఇట్లనే చదువుతాం సార్ విపరీతంగా. హైదరాబాద్ లో మాక్సిమం డాక్టర్ దగ్గర 60 లక్షలు తీసుకురు, ఓకే ఇస్తలేరు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఉండగా మా కాకనే అవుతాడు, ఆయన పంపించిండు నా దగ్గర. ఓకే ఇలా డాక్టర్ అంటారు, నువ్వు నీ పేరు చెప్పిరు అని పోతే ఏడికి కొని నా పేరు చెప్తారు, ఫలానా జాలకు పైసలు పని అయిపోతాయి, అట్లా పంపించింది. సార్ ఇప్పుడు లాలపేట ముదిరాజ్ గాని పోలీసు వాళ్ళ దగ్గర తీసుకొని ఇస్తలేరు. నిన్న పోలీసు వాళ్ళు వచ్చి అన్న Okay. పైసలు తీసుకొని సీఏ చేసినప్పుడు లేవడతలేంట ఫోన్, అయ్యా 100 రోడ్డు ఉంటుంది. పోలీసు వాళ్ళ దగ్గర వస్తారు, సివిల్ మ్యాటర్ గా ఇది అవును జర చెప్పాను అని ఒక ఫోన్ చేసి అయిపోతుంది మాకు అని. పోలీసు వాళ్ళకి వస్తే సరే పంపించిన మనలో ఓకే. అట్లా కొన్ని సతాంసురు విపరీతంగా. అవును సార్, నిజంగానే చాలా మంది చూస్తున్నాం మనం కూడా.
జస్ట్ ఏదో పోనీలో పాపం కానీ వడ్డీకి ఇస్తే మనము అదే ₹2 ఇంట్రెస్ట్ ఇప్పుడు పెరిగింది, అంతకుముందు అదే రూపాయి. అందరికి అదే చెప్తున్నా. మెసేజ్ ఏంటంటే ఎవ్వరు వడ్డీలకి కురి, ఎందుకంటే నమ్మి మోసం చేస్తారు చాలా మంది. అవును. అట్లా కాకుండా ఏదైనా స్థలం కొనేసుకుంటే, అవే ₹1 ఉంటే స్థలం అవును కొంటే, అంటే ఒక్కొక్కటి ఒక 3 కోట్లు తీసుకోరు, ఇంట్రెస్ట్ ఇచ్చారు. అవును. ఫస్ట్ మంచిగా కడతారు, తర్వాత తీసుకున్న తర్వాత సదాసరి ఎక్కువ తీసుకుంటారు. ఫస్ట్ కొద్దిగా తీసుకుని మంచిగా కడతారు, అవును. కట్టినాక తర్వాత చేయలేస్తారు. అట్లా వేరే దగ్గర 3 కోట్లు ఇస్తారు, తీసుకో అట్లనే చేసారు. సూపర్ సార్. ఫస్ట్ మంచి ఇచ్చారు అంటారు, కోటి వరకు ఎక్కువ పెద్ద అమౌంట్ తీసుకొని కదా బంద్ చేసి, అయ్యో. మళ్ళీ లోకల్ రాజధాని పిఎస్ లో కంప్లీట్ ఇప్పించి ఆయనకు పిలిపించి సెట్ చేసేసినాం. ఓకే. సో నిజం చెప్పాలంటే మీలాంటి వాళ్ళ వల్లే కొన్ని చాలా లాభపడుతున్నారు మనుషులు. ఇక లేదంటే అందరూ నష్టపోతూనే ఉంటారు. ఇక ఎవరు నా ఇష్టం నాకు నచ్చినట్టు మెసేజ్ ఉంటారు. అనేది మంచిగా మనం ఎవరు చెప్పక కదా, చెప్తే అవును. కొద్దిగా మెసేజ్ పోతుంది. చాలా మంది పైసలు ఉన్నారే ఇంటి పక్కకు వాళ్ళు ఇల్లు ఉంటారు కదా, అరే ఇంట్రెస్ట్ వస్తుంది కానీ ఆశతోటి ఇస్తారు. అవును. అవి ఇంట్రెస్ట్ పోతుంది, పైసలు అసలు పోతుంది, ఇంట్రెస్ట్ ఇది పోతుంది, రెండు ఉండవు. ఇక మళ్ళీ వాళ్ళ పాపం వాళ్ళు పొల్యూషన్ లో తిరగలేరు, అక్కడ తిరగలేరు, వాళ్ళకి అవును. వాళ్ళకి లేవంటే మాకు ఉన్నప్పుడు ఇస్తామంట. అది వేరే విధంగా ఎట్లా వసూలు చేయాలని నాకు తెలుసు, అంతే ఓకే. పట్టుకొచ్చి వసూలు చెప్పారు. సరే, ఈ మధ్య కాలంలో లోన్ యాప్స్ నుంచి చాలా మంది లోన్ తీసుకొని సో కట్టక అది ఇది అని చెప్పేసి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అటువంటి కేసులు మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చాయా సార్? వచ్చినాయి, చాలా వచ్చినాయి. మామూలుగా వస్తూనే ఉంటాయి, అవి కొద్దిగా కట్టారు పైసలు అసలు. కానీ ఎక్కువ మట్టుకు అవి చిన్న నేను తీసుకోను. ఓకే. ఏదైనా డబ్బులు తీసుకొని ఇవి ఎక్కువ అంటే ఇవి కంటిన్యూ 1000 మందికి ఇస్తారు కదా లోన్లు, అవి దాంట్లో నేను ఇంట్రెస్ట్ చూపెట్టాను. డబ్బులు తీసుకొని సతాయిస్తారు చూడు, ఆ చుట్టూ పిలిపించి వసూలు చేపిస్తాను. లోన్లు అంటే 10,000, 20,000, 30,000 లోన్లు ఉంటాయి. ఆ చిన్నది చేయను నేను, పెద్దవి ఉంటేనే తీసుకుంటాను. ఓకే. ఈ మధ్య కాలంలో ఎక్కడ లోన్ యాప్స్ తీసుకొని సరిగ్గా కట్టలేక చాలా మంది చనిపోతున్నారు సార్. అట్లా కూడా టెన్షన్ దిక్కేళ్ళు వీళ్ళు అప్పులో తిరిగి అది చేసే వరకు పరువు కోసమని వాళ్ళు అలా చేస్తున్నారు. ఇక అయ్యో నేను తీర్చలేకపోతున్నాను, అమ్మా నాన్నకి ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎవరైనా ధైర్యంగా ఉండాలి. లోన్ తీసుకున్నా ఏది తీసుకున్నా ధైర్యంగా ఉండాలి. మనుషులు అంత కమ్జోరు కావద్దు. జీవితంలో మనిషికి కష్టాలు అందరికి వస్తాయి, అవన్నీ తట్టుకొని మనిషి ఎదుర్కొంటా పోవాలి. కానీ ఈ చిన్న దానికి భయపడద్దు. ఆడనే ఫెయిల్ అవుతాడు మనిషి. ఇప్పుడు యూత్ పిల్లలకు తెలియదు, తెలియక ఏం చేస్తారు, అక్కడిక్కడ తిరుగుతారు. టైం ఎప్పుడైతే కష్టపడి మనం కమాంచే మూమెంట్ లా టైం వేస్ట్ చేసుకొని వేస్ట్ గా తిరిగి రూపాయి ఉండదు. మొత్తం కమాన్ చేయడం 20,000 ఖర్చు పెట్టేది 30,000 అవుతుంది అప్పులు చేసి. అట్లా కొద్దిగా ప్రాబ్లం వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా మనం ఎప్పుడు చేయాలి, మనం 21 years రాగానే చదువు కంప్లీట్ గానీ ఒక బిజినెస్ లోనో ఏదో దిగి ఒక ల్యాండ్ కొనడము ఏదైనా మంచిగా చేసుకుంటూ పోతే మన ఫ్యూచర్ ఉంటది. ఇప్పుడు చాలా మంది చేసేది అదే. అట్లా చేసి అమౌంట్ తీసుకొని కొద్దిగా ఒక స్థలం కొనేసేసుకోవాలి, కొనడం అమ్మడం పెట్టుకుంటే నీకు ₹1,00,000 స్టార్ట్ చేసినవి నీకు 20,000, 30,000 ఎక్కువ వచ్చినా చాలు ఇస్పాట్ అట్లా చేసుకుంటూ వెళ్ళొచ్చు. పైసా కమజుడు పెద్ద బ్రహ్మ విద్య కాదు, చిన్న లాజ్ కాదు, ఆలోచన ఉండాలి అంతే. కొనడము అమ్మడం పైసలు వేరే వాళ్ళకి ఇవ్వదు, ఇంట్రెస్ట్ ఇస్తే పోయినట్టు ఇవ్వతే సొంతంగా కొనడము అమ్మడం పెట్టుకుంటే అలా సక్సెస్. సార్ మీ దగ్గర ఎంత పేమెంట్ ఉంది కదా, ఎప్పుడైనా మూవీ ప్రొడ్యూస్ చేయాలి అని ఎప్పుడైనా థాట్స్ వచ్చాయా? నేను అలా రాంగ్ ఇస్తే పోయాను అది, ఎందుకంటే తెలుసు సినీ అంటే తీస్తే కొండ మీద పోతే లేవో కింద పడేస్తుంది తెలుసు నాకు. అంటే ప్రొడ్యూసర్ గా పెట్టమని చాలా మంది వచ్చారు, నేను ఇంట్రెస్ట్ చూపెట్టలేదు దాంట్లో. బాబుని హీరోలాగా చేయమన్నారు, వచ్చి రాసుకొచ్చారు స్క్రిప్ట్, డైరెక్టర్లు అన్ని రాసుకొచ్చి వినిపించారు అన్ని, వాడు చేయనని చెప్పారు. ఓకే, తనే చేయనని చెప్పాడు ముందే. ఓకే, మీకేమైనా ఇంట్రెస్ట్ అసలు స్క్రీన్ మీద మా బాబుని ఇలా హీరోగా చూసుకోవాలి? నాకేం లేదు, ఇష్టం ఉంటే చేపిద్దాం అనుకున్నా, వద్దన్నందుకు సైలెంట్. ఎనీవే థ్యాంక్ యూ సార్. ఇలా మంచి మంచి కబుర్లు ఈ రోజు అయితే మంచిగా సాగిపోయినాయి. అలా ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు మీరు. డబ్బులు ఉంటే గనక ఇంట్రెస్ట్ ఇవ్వకుండా ల్యాండ్ మీద ఖర్చు పెడితే గనక ఫ్యూచర్ లో ఎప్పటికైనా వస్తుంది. పబ్లిక్ తెలియదు చాలా మందికి, ఏదో ఇంట్రెస్ట్ లేడీస్ ఏంటంటే జాబ్ పెట్టుకుంటారు, చిట్టీలు ₹1,00,000, ₹2,00,000 ఇంట్రెస్ట్ వస్తేమో అని ఇచ్చుకుంటారు. కానీ ఇవి పోతే అవి చాలా కష్టం, రిటర్న్ రావాలంటే చాలా కష్టం బయటకి ఇచ్చినాక డబ్బులు. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మరింత ఎంటర్టైన్మెంట్ తో మరొక ఎపిసోడ్ తో మీ ముందుంటా. నేను మీ శిల్పారెడ్డి.